మనం అధికారంలో ఉండుంటే ఈరోజు ఈ చెప్పిన రైతులు కాదు, మన ఇళ్లలో కూడా లక్షలు కోట్లు కాకపోయినా ప్రతి కుటుంబం కూడా సంతోషంగా పంటలు పండించుకునే స్థాయిలో మనకు నీళ్ళు వచ్చేవి. ఎందుకు చెప్తున్నానంటే మన తలరాతలు మారడానికి ఈ రాయలసీమలో అనంతపురం గడ్డలో నీళ్లు 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 మీద మన తలరాతను మార్చేటువంటివి వేరేవి లేవు అనేటువంటిది ప్రగాఢంగా నేను నమ్ముతున్నాను. ఆ నీళ్లు ఇస్తే మా జీవితాలు ఎట్లా మారుతాయో కళ్ళ ముందు కనపడినటువంటి సాక్ష్యాన్ని ఈరోజు రాష్ట్రానికి పెడుతున్నాను. మా అనంతపురం జిల్లా రైతాంగానికి నీళ్లు ఇస్తే ఏ రైతు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో పోటీ వస్తాడో అనేటువంటిది నేను సవాల్ చేస్తున్నాను. బంగారును పండించగలిగినటువంటి సత్తా, కష్టానికి వెనుకాడినటువంటి వ్యక్తిత్వం, కరువుతో పోరాడినటువంటి మనస్తత్వం ఈరోజు రైతాంగానికి ఈరోజు ఉన్నటువంటిది ఉంది. తమ్ముళ్ళు కిందకు దిగాలి, కిందకు దిగాలి, దిగాలి ప్లీజ్. లక్షలు కోట్లు సంపాదించే మార్గాన్ని చూపిన ఈ నాయకుడు కావాలా? మనం ఇచ్చేటువంటి మందు డబ్బులో, మందు బాటిల్ డబ్బుతో సగం నొక్కి మిగిలిన సగం బటన్ నొక్కే జగన్మోహన్ రెడ్డి కావాలా అని సమాజం ఆలోచించుకోవాల్సినటువంటి తరుణం వచ్చింది. మన మందు బాటిల్తో ఈ రాష్ట్రంలో పేద ప్రజానీకం తాగే మందులో సగం నొక్కి మిగిలిన సగం మనకు బటన్ నొక్కేటువంటి జగన్మోహన్ రెడ్డి కావాలా? నీళ్ళిచ్చి మన తల మార్చే ఈ నాయకుడు కావాలా అనేటటువంటి ఆలోచించుకోవాలి. చంద్రబాబు నాయుడు గారికి సంపద సృష్టించడమో తెలుసు, సంపద పెంచడమో తెలుసు. దయచేసిదో తమ్ముళ్ళు ఈ ముందున్న వాళ్ళు తొయ్యొద్దు ప్లీజ్, సహకరించండి. ఇంకా బాబు గారు మాట్లాడాలి. చేతులెత్తి నమస్కరిస్తున్నా, ఇది మన సమావేశం, దయచేసి సహకరించండి. ఇక విశ్వేశ్వరరెడ్డి గారు మొన్న ఉరవకొండ నియోజకవర్గానికి ముఖ్యమంత్రి వచ్చిన రోజున 2 మాటలు మాట్లాడాడు. రైతులు ఎంతో సంతోషంగా ఉన్నారు అని. 300 ఎకరాలు 300 కోట్ల రూపాయలు నష్టపోయినటువంటి జీబీసీ రైతాంగానికి నష్టం చేసింది ఈ దుర్మార్గ ప్రభుత్వం కాదా, ఈ అసమర్థ నాయకత్వుడు కాదా అని నేను అడుగుతున్నా. అదే 2016లో అట్లాంటి అవసరం వస్తే చంద్రబాబు నాయుడు గారు అందరి నివారణ నుంచి జీబీసీకి నీళ్లు ఇచ్చి పంటను కాపాడాడు. ఈరోజు ఒక్క చుక్క నీటి కోసం రోడ్డెక్కి పోరాడితే ఒక్క పూట కూడా అరికాలు తడిగాని నీళ్లు ఇవ్వలేనటువంటి ఈ దుర్మార్గులకు రైతుల గురించి మాట్లాడేటువంటి హక్కు ఉందా అని నేను అడుగుతూ ఉన్నా. ఓ అసమర్థుడు విశ్వేశ్వరరెడ్డి, చేతగాని దద్దమ్మ ఈ రాష్ట్ర ప్రజానీకానికి 5 ఏళ్ల అధికారాన్ని ఇస్తే ఉరవకొండ వెనుకబాటుతనానికి కారణమైనటువంటి పరిస్థితి. ఈరోజు తెలుగుదేశం పార్టీ పొయ్యావల కేశవ్ చంద్రబాబు నాయుడు అంటే అభివృద్ధి గుర్తుకొస్తుంది, విశ్వేశ్వరరెడ్డి గారు అంటే భూ కబ్జాలు గుర్తుకొస్తాయి. ఇది ఉరవకొండ చరిత్ర. ఒక్కసారి గుర్తు చేద్దాం, మనం చేసింది ఏంది? ఏ ఒక్కటైనా 5 ఏళ్లలో ఒక్క బిల్డింగ్ అయినా చూపించగలరా అని నేను అడుగుతున్నా. ఈ వేసినటువంటి నేషనల్ హైవే మేము వేసిందే, నియోజకవర్గంలో వేసిన బీటీ రోడ్లు తెలుగుదేశం వేసిందే, ప్రభుత్వ డిగ్రీ కాలేజీకి భవనాలు కట్టింది మేమే, జూనియర్ కాలేజీకి డిగ్రీ భవనాలు కట్టింది మేమే, హాస్పిటల్కి భవనాలు కట్టింది మేమే, లెక్కలేనన్ని ట్రాన్స్ఫార్మర్లు ఇచ్చింది మేమే, రైతులకు వేలాదిగా పంప్ సెట్ కనెక్షన్లు ఇచ్చింది మేమే, చెరువులకు నీళ్లు ఇచ్చింది మేమే, కాలువలు తవ్వించింది మేమే. అది ఈ అధినాయకుడి ఆశీస్సులతో సాధించగలిగినటువంటిది అనేటువంటి సందర్భంగా గుర్తు చేస్తున్నా. అది తెలుగుదేశం పార్టీకి ఈ ప్రాంత రైతాంగం మీద ఉన్నటువంటి నమ్మకం, ఒక కోరికతో పనిచేసేటువంటి మనస్తత్వం తెలుగుదేశం పార్టీది. 18,000 ఇళ్లని ఆ రోజు మంజూరు చేసినటువంటిది. ఆర్టీసీ డిపో కట్టింది మేమే. ఒక్కటి చూపించుకోవడానికి ఒక్కటైనా ఉందా అని నేను అడుగుతున్నా ఈ నాయకుల్ని. ఈరోజు లత్తవరం చెరువుకి, శేక్షన్పల్లికి, చిన్న ముస్తూరికి, కోనాపురంకి, మోపిడికి, సీర్పికి, బెలుగుప్పకి, ఇప్పేరికి, ముద్దలాపురంకి, ఇవన్నీ కరుట్లపల్లి చెరువులకి నీళ్లు ఇచ్చింది తెలుగుదేశం ప్రభుత్వమైనటువంటిది సందర్భంగా తెలియజేస్తున్నాం. పోతూరు, చాబాల, మరి కిందకు వస్తే రేణుమాకులపల్లి, నింబగల్లు, వ్యాసాపురం, కిందకెళ్తే జీడిపల్లి వరకు కూడా కాలువలు శరవేగంగా తవ్వింది తెలుగుదేశం ప్రభుత్వంలోనే అనేటువంటిది తెలియజేస్తున్నాం. కాలువలో గంప మన్ను తీశారా అని నేను అడుగుతున్నా. గంప మన్ను 5 ఏళ్లలో తీశారా అని అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి
వడివడిగా పరుగులెత్తిస్తామంటున్నాడు. నీ కాలం వడివడిగా సాగిపోతుంది జగన్మోహన్ రెడ్డి గారు. 65 రోజుల్లో 70 రోజుల్లో నీ ప్రభుత్వం నిన్ను ఓడించడానికి ఈ రాష్ట్రంలో ప్రజానీకం సిద్ధంగా ఉన్నారు. ఆయన ఈరోజు పెద్ద సమావేశం విశాఖపట్నంలో పెట్టాడు. ఏంటి సిద్ధం అని చెప్పుకుంటున్నాడు ఎన్నికలకి. నేను చెప్తున్నా, ఈ ఉరవకొండ వేదిక ద్వారా ఈ రాష్ట్రంలో పెరిగినటువంటి నిత్యావసర వస్తువుల ధరలతో సతమతమైనటువంటి మా అక్క చెల్లెళ్ళు నిన్ను ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు. గుండె మండినటువంటి రైతన్నలు నిన్ను ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇన్పుట్ సబ్సిడీ ఇన్సూరెన్స్ రానటువంటి రైతాంగం నిన్ను ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు. అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నటువంటి రైతుల కుటుంబాల ఈరోజు నిన్ను ఓడించడానికి సిద్ధంగా ఉన్నాయి. జే బ్రాండ్స్ తో జగన్మోహన్ రెడ్డి జే బ్రాండ్స్ తో లిక్కర్ దాగి అనారోగ్యం పాలై కుటుంబ పెద్దని పోగొట్టుకున్నటువంటి కుటుంబం యావత్తు కూడా నిన్ను ఓడించడానికి సిద్ధంగా ఉంది. జాబ్ క్యాలెండర్ పేరుతో మోసం చేయబడినటువంటి నిరుద్యోగులు నిన్ను ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు. కళ్ళెదుట చేతికొచ్చినటువంటి కొడుకు ఉద్యోగం లేకుండా నిరాశగా నిస్పృహగా తిరుగుతూ ఉంటే బాధపడేటువంటి తల్లిదండ్రులు నిన్ను ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు. 27 పథకాల దళితులకు సంబంధించినటువంటి పథకాలను రద్దు చేసి అభివృద్ధికి దూరం చేసినటువంటి నిన్ను దళితులు ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు. 30 పథకాలు బీసీలకు రద్దు చేసి ఆదరణ రద్దు చేసినటువంటి నిన్ను ఓడించడానికి రాష్ట్రంలో బీసీలు సిద్ధంగా ఉన్నారు. దళిత బిడ్డ సుధాకర్ తో మొదలుకొని డ్రైవర్ సుబ్రహ్మణ్యం వరకు మొదలుకొని దళితుల్ని చంపినటువంటి కుటుంబాలు రగిలిపోతున్నాయి. నిన్ను ఓడించడానికి వారు సిద్ధంగా ఉన్నారని చెప్తున్నా. కుటుంబాన్ని పోషించలేకపోతున్నటువంటి ప్రతి బేల్దారు భవన నిర్మాణ కార్మికుడు నిన్ను ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు. మోసపోయినటువంటి అంగన్వాడీలు, మోసపోయినటువంటి ఉద్యోగస్తులు, సిపిఎస్ కోరుతున్నటువంటి టీచర్లు అందరూ కూడా నిన్ను ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు. ఆఖరికి మన రక్షణ కోసం నిలబడినటువంటి పోలీసులు కాకి యూనిఫామ్ గౌరవాన్ని నలిపేసినటువంటి నిన్ను నలిపేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాకి అంటే ఒక గౌరవాన్ని ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. ఆ కాకి యూనిఫామ్ గౌరవాన్ని మీరు ఖాదీ చేతితో ఎప్పుడైతే నలిపేశారో, వారి ఆత్మగౌరవాన్ని ఈరోజు నలిపేశారో, వాళ్ళు సైతం సిద్ధమవుతున్నారు నిన్ను ఓడించడానికి. జగన్మోహన్ రెడ్డి గారు బురద నుంచి వచ్చినట్టు